హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ అకౌంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ అకౌంట్ ఏంటి, ఈ అకౌంట్ యొక్క ఫీచర్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, పీపీఎఫ్ అకౌంట్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని మీనింగ్. ఇక ఫ్రెండ్స్, ఇది ఒక రిస్క్ ఫ్రీ రిటర్న్స్ అయితే ఇస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అంటే ఫ్రెండ్స్, మైనర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. అయితే బిహాఫ్గా గార్డియన్ అయితే ఉండాలి. ఇక ఓన్లీ ఇందులో ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ యొక్క అకౌంట్ని ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ అకౌంట్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్కి మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇందులో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అది కూడా 18 years అబోవ్ ఉన్న రెసిడెంట్ మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఇన్ కేస్ మైనర్ నేమ్ మీద ఈ యొక్క అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే బిహాఫ్గా గార్డియన్ అయితే ఉండాలి. ఇక ఫ్రెండ్స్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే ఫామ్ బి అంటే పేయిన్ స్లిప్, ఫామ్ ఏ అంటే నామినీ అంటే డిక్లేరింగ్ నామినీ అయితే కావాలి. సో ఫామ్ ఏ అనేది ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి. ఇక ఫ్రెండ్స్, ఫీచర్స్ అనేవి చూసినట్లయితే ఫస్ట్ మెచ్యూరిటీ పీరియడ్ అయితే 15 years. సో ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయితే 15 years అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, అలాగే కంట్రిబ్యూషన్స్ అనేవి చూసినట్లయితే ఇక ఫ్రెండ్స్, ఇందులో మీరు మినిమం ఇన్వెస్ట్ అమౌంట్ అనేది పర్ ఇయర్కి 500 అయితే మినిమం అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, పర్ ఇయర్కి మీరు ఇందులో మ్యాక్సిమం 1.5 lakhs కంటే ఎక్కువ ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేరు. ఇక ఫ్రెండ్స్, ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, 3rd and 6th ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే, అంటే మీరు ఈ యొక్క అకౌంట్ని ఓపెన్ చేసిన 3rd మరియు 6th ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రమే ఈ యొక్క లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాలెన్స్లో నుంచి 25% వరకు మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది అంటే 1 lakh rupees అనేది ఇందులో మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 2023 to 24కి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క బ్యాలెన్స్ అనేది చూసినట్లయితే అంటే నెక్స్ట్ 15 years తర్వాత మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అనేది 3.8 lakhs rupees. ఇక ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.